పిహెచ్డి అడ్మిషన్స్ కోసం ఆర్గనైజ్ చేసే ఏపీ ఆర్సెట్ 2025 నోటిఫికేషన్ ఆస్పిరెంట్స్ని చాలా డిసప్పాయింట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 10 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆర్గనైజ్ చేస్తారు. అది ఇంజనీరింగ్ కానివ్వండి, లా కానివ్వండి, ఎంబీఎంసీ కానివ్వండి, ఇతర ప్రోగ్రామ్స్ కానివ్వండి, టోటల్గా 10 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆర్గనైజ్ చేస్తారో ఈ 10లోంచి 9 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆర్గనైజ్ చేసేసారు. కౌన్సిలింగ్ అయిపోయింది. సో అడ్మిషన్ కూడా తీసేసుకున్నారు, క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అయితే ఏపీ ఆర్సెట్ 2025 నోటిఫికేషన్ గురించి ఎటువంటి టాక్ లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆస్పిరెంట్స్ ఎందుకు డిసప్పాయింట్ అయ్యారు అంటే, సో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక అఫీషియల్ లెటర్ ఇష్యూ చేసి అందులో సో ఏపీ ఆర్సెట్కి సంబంధించిన కన్వీనర్ని నామినేట్ చేసేసాం, దాంతో పాటుగా డేట్స్ కూడా రిలీజ్ చేసేసారు. చూడండి, దాంతో పాటుగా డేట్స్ కూడా రిలీజ్ చేసేసారు. ఒక అఫీషియల్ లెటర్ అండి. అందులో ఏపీ ఆర్సెట్ 2025 నోటిఫికేషన్ ఏదైతే ఉందో 2nd నుండి 5th మధ్యలో ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తున్నట్టు కన్వీనర్ని కూడా నామినేట్ చేసేసారు. అయితే టోటల్గా 10 ఎగ్జామినేషన్స్ చూడండి, టోటల్గా 10 ఎగ్జామినేషన్స్ ఉంటే ఇందులో 9 ఎగ్జామినేషన్స్ ఆర్గనైజ్ చేసేసారు. కేవలం ఏపీ ఆర్సెట్ 2025 నోటిఫికేషన్ గురించి ఎటువంటి టాక్ లేదు. అయితే రీసెంట్గా ఏపీ సెట్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది, తెలంగాణ సెట్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఒక అథెంటికేటెడ్ పర్సన్కి ఫోన్ చేశాను. దానికన్నా ముందు కూడా కొందరు హైర్ అఫీషియల్స్కి కాల్ చేశాను, సరిగా రెస్పాన్స్ రాలేదు. కొందరు విసుక్కున్నారు, విసుక్కుని పెట్టేశారు ఫోన్. అయినప్పటికీ కూడా చాలామంది ఆస్పిరెంట్స్ మా మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి సో నేను పర్సనల్గా ఫోన్ చేశాను, మీకోసం నేను 2-3 మాటలు కూడా పడ్డాను. అయితే ఒక అఫీషియల్ ఏం చెప్పారు అంటే, నేను డాక్టర్ అహ్మద్ బాషా సార్ ఫోన్స్ అంటే వై యు ఆర్ బాదర్డ్ అబౌట్ ఏపీ ఆర్సెట్ అన్నారు. సార్ నేను ఇంకో పిహెచ్డి చేసుకోవాలనుకుంటున్నానంటే ఓహో అలాగా అని చెప్పారు. అయితే ఒక అఫీషియల్తో మాట్లాడాను, ఆయన ఫైనల్గా ఒక న్యూస్ చెప్పారు. ఆ న్యూస్ నేను మీకు షేర్ చేస్తున్నాను. దిస్ షోస్ దట్ ఏపీ ఆర్సెట్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 10 డిఫరెంట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ని ఆర్గనైజ్ చేసేసారు. పెండింగ్ కేవలం ఒకటి మాత్రమే, అది ఏపీ ఆర్సెట్ 2025 నోటిఫికేషన్. అది కూడా ఆగస్టులోనే 90% వచ్చే అవకాశం ఉన్నట్టు ఆ అథెంటికేటెడ్ సోర్స్ ద్వారా నాకు తెలియడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, దాంతోపాటు రిమైనింగ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను. అయితే ఈ న్యూస్ ఏదైతే ఉందో అఫీషియల్ ఇన్ఫర్మేషన్, దర్ ఈస్ నో డౌట్ అబౌట్ దట్. సో ముఖ్యమైన కంటెంట్ని స్టార్ట్ చేయకముందు, దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా. సో మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ స్వాగతం. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాజ్ వెల్ యాజ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మెసేజ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ బ్యాచ్ ఫ్రమ్ ఆగస్ట్ 11th. సో ఈ వీడియో ఆఖరిలో సో పిహెచ్డి సీట్ గ్యారంటీ రావాలంటే కొన్ని సజెషన్స్ ఇస్తాను. నేను పిహెచ్డి కంప్లీట్ చేసి 11 years అయిపోయింది. నేను ఖచ్చితంగా మీకు సజెషన్ ఇస్తాను. వీడియో ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మనం స్టార్ట్ చేసే బ్యాచ్తో చేరాలనుకుంటే బ్యాచ్ డీటెయిల్స్ని మెసేజ్ చేయండి. యాక్చువల్గా అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ఏపీ ఆర్సెట్ 2025 త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్టు ఒక అథెంటికేటెడ్ సోర్స్ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకు లాస్ట్ ఇయర్ ఏపీ సెట్ ఏపీ ఆర్సెట్ జస్ట్ 15 days గ్యాప్తో ఫిబ్రవరి 2024లో రిలీజ్ అయ్యాయి. ఒక పక్క అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఈ ఎగ్జామినేషన్ని డిసెంబర్ లోపలే మొత్తం కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఏపీ ఆర్సెట్ నోటిఫికేషన్ సో ఒకవేళ ఆగస్ట్లో రిలీజ్ అయితే మేబీ 2 months తర్వాత, సో సెప్టెంబర్ అక్టోబర్లో మేబీ ఎగ్జామ్ ఉండొచ్చు, మేబీ నవంబర్లో రిజల్ట్స్ వచ్చి కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేస్తే మ్యాక్సిమం జనవరి ఫిబ్రవరి కల్లా అడ్మిషన్స్ అయిపోతాయి. సో చాలామంది ఆస్పిరెంట్స్ ఈ ఎగ్జామినేషన్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎస్పెషలీ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడం వల్ల కొందరు ఆస్పిరెంట్స్ డిసప్పాయింట్ కూడా అయ్యారు. ఎందుకంటే ఈ పర్టికులర్ డేట్స్లో ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేసేసింటే మేబీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు, అంటే 2025-26 అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ ఏదైతే ఉందో అప్పటి వరకు అడ్మిషన్ అయిపోతే వాళ్ళు ఒక కొత్త జర్నీని స్టార్ట్ చేస్తారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఏపీ ఆర్సెట్ 2025 నోటిఫికేషన్ హోప్ఫుల్లీ ఈ మంత్లోనే వస్తుంది. వచ్చే అవకాశం అయితే క్లియర్గా ఉంది. 90% కన్ఫామ్. ఏపీ సెట్ యాజ్ వెల్ యాజ్ ఏపీ ఆర్సెట్ ఫిబ్రవరి 2024లోనే వచ్చింది. సో మీరేం చేయండి, మీకు గ్యారంటీగా పిహెచ్డి సీట్ రావాలంటే కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అదేంటంటే వెంటనే మీరు ఏం చేయండి, సో సిలబస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏపీ ఆర్సెట్ 2023-24 నోటిఫికేషన్లో మనకు సిలబస్ ఏ రకంగా ఉంది, సిలబస్ పైన క్లిక్ చేసి సిలబస్ని మొత్తం కంపేర్ చేయండి. మీ సబ్జెక్ట్ యొక్క సిలబస్ని చూడండి, పేపర్ 1 కూడా చూడండి. దాంతోపాటుగా మీరు ఖచ్చితంగా చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఒక రీసెర్చ్ ప్రపోజల్ రెడీ చేయాలి. ఒక టైం బీయింగ్ కోసం ఏదో ఒక పర్టికులర్ టాపిక్ మీద మీరు పిహెచ్డి చేయాలనుకుని డిసైడ్ అయిపోండి. టెంపరీగా మాత్రమే డిసైడ్ అయిపోయి ఆ పర్టికులర్ టాపిక్ మీద
అట్లీస్ట్ ఒక స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్, నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్లో ఒక చిన్న ఆర్టికల్ పబ్లిష్ చేయండి. లేదా ఇంకొంచెం మీకు రీసెర్చ్ మీద ఐడియా ఉంటే ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేయండి. అట్లీస్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు మినిమం అంటే ఆ పర్టికులర్ టాపిక్ మీద 2 ఆర్టికల్స్, అట్లీస్ట్ ఒక్క రీసెర్చ్ పేపర్ అయినా పబ్లిష్ చేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఒక రీసెర్చ్ ప్రపోజల్తో పాటు మీరు ఏం చేయాలి, ఈ ఆర్టికల్స్, ఈ రీసెర్చ్ పేపర్స్ కనుక చూపిస్తే వాళ్ళల్లో ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అది ఈ ఆస్పిరెంట్ చాలా సీరియస్గా ఉన్నాడు రీసెర్చ్ పట్ల, ఎందుకంటే ఇతను ఆల్రెడీ పిహెచ్డి చేయాలని డిసైడ్ అయిపోయి ఒక టాపిక్ చూస్ చేసుకున్నాడు. ఆ టాపిక్ మీద 2 ఆర్టికల్స్ రాశాడు, 2-3 ఆర్టికల్స్ రాశాడు. ఒకటి స్టేట్ లెవెల్లో, ఒకటి నేషనల్ లెవెల్లో. ఒక రీసెర్చ్ పేపర్ కూడా పబ్లిష్ చేయించాడు. ISBN నంబర్, ISSN నంబర్. ఇతనికి మంచి మార్క్స్ ఇద్దాం, ఎందుకంటే ఇటువంటి ఆస్పిరెంట్సే మనకు రీసెర్చ్ ప్రోగ్రామ్కి కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిహెచ్డి అడ్మిషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్, రీసెర్చ్ ప్రపోజల్, మీ రీసెర్చ్ పర్ఫార్మెన్స్. ఈ 3 ఆస్పెక్ట్స్ మీదే మీకు సీట్ వస్తుంది. 99% ఈ ఆస్పెక్ట్స్ మీదే, 1% లక్. అయితే మీరు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ ఇయర్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాని లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పిహెచ్డికి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, అందులో కూడా చేరండి. రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తాం. మీరు వెంటనే సిలబస్ని చూడండి, ఎందుకంటే నోటిఫికేషన్ త్వరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సిలబస్ని చూడండి. దాంతోపాటుగా మీరు ఒక రీసెర్చ్ ప్రపోజల్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయండి. ఒక పర్టికులర్ మీ ఏరియాలో ఒక పర్టికులర్ టాపిక్ చూస్ చేసుకోండి. ఆ టాపిక్ మీదే పిహెచ్డి చేయాలని డిసైడ్ అయిపోండి. టెంపరీ మాత్రమే, మళ్ళీ మీరు పిహెచ్డి ప్రోగ్రామ్ చేసిన తర్వాత చేంజ్ చేసుకోవచ్చు, లేదా గైడ్స్ డిస్కస్ చేసి అదే కంటిన్యూ చేయొచ్చు. ఒక పర్టికులర్ రీసెర్చ్ టాపిక్ మీరు డిసైడ్ చేసుకోండి. దానిపైన అట్లీస్ట్ 2-3 మంత్స్లో అట్లీస్ట్ 1 or 2 ఆర్టికల్స్ రాయండి, 1 or 2 రీసెర్చ్ పేపర్స్ రాయండి, లేదా దానికి తగ్గట్టుగా కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వండి. కాన్ఫరెన్స్కి సంబంధించి, పబ్లికేషన్స్కి సంబంధించి conferencealerts.com అనే ఒక వెబ్సైట్ ఉంది, అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు సబ్జెక్ట్ వైజ్గా, టాపిక్ వైజ్గా కాన్ఫరెన్సెస్ సెర్చ్ చేసుకోవచ్చు ఇండియాలో యాజ్ వెల్ యాజ్ ఇండియా బయట. అందులో ఖచ్చితంగా కొన్ని పేపర్స్ సబ్మిట్ చేయండి. ఈ ప్రాసెస్ ద్వారా ఏమవుతుంది అంటే ఎగ్జామినేషన్కి మీరు రెడీ అయిపోతారు. దాంతోపాటు ఒక రీసెర్చ్ ప్రపోజల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తారు. పిహెచ్డి టాపిక్ మీ మైండ్లో వచ్చేస్తుంది. ఆ పిహెచ్డికి టాపిక్ రిలేటెడ్గా మీరు కొన్ని ఆర్టికల్స్, పబ్లికేషన్స్ సబ్మిట్ చేస్తారు. దిస్ షోస్ యువర్ కంప్లీట్ పర్ఫార్మెన్స్ అండ్ యువర్ కంప్లీట్లీ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ పర్సూయింగ్ రీసెర్చ్. దీనివల్ల ఖచ్చితంగా మీకు గ్యారంటీగా పిహెచ్డి అడ్మిషన్ అయిపోతుంది. అయితే నేను ఏ అథెంటికేటెడ్ సోర్స్ని మెన్షన్ చేశానో, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ దట్ పర్సన్ బికాస్ హీ ఈజ్ ఎ వెరీ హై అఫీషియల్. మీకు అంతగా డౌట్ ఉంటే, ఇందాక నేను ఏం చూపించాను, ఒక స్లైడ్ చూపించాను, అందులో ఆర్సెట్ కన్వీనర్ పేరుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ యూనివర్సిటీకి విజిట్ చేయండి, ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, సార్ని కలవండి. నేను ఎన్నిసార్లు ఫోన్ చేశాను, సార్కి ఫోన్ చేశాను, యాజ్ వెల్ యాజ్ వేరే వాళ్ళకి ఫోన్ చేశాను. అడగండి, సార్తో మాట్లాడండి. 100% నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే 100% డ్యామ్ షూర్. ఈ మంత్లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. మేబీ ఈ మంత్, నెక్స్ట్ మంత్, కానీ గ్యారంటీగా వచ్చేస్తుంది. ఈ ఇయర్ లోపలే ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేయాలనే ఉద్దేశంలో కూడా ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఏపీ ఆర్సెట్ 2025 నోటిఫికేషన్ కూడా త్వరలో వస్తుంది. మనము ఏపీ ఆర్సెట్ 2025, ఏపీ సెట్ 2025, తెలంగాణ సెట్ 2025, నెట్ 2025ని బేస్ చేసుకొని ఒక 5 to 6 months బ్యాచ్ని స్టార్ట్ చేసేసాం ఆల్రెడీ. July 27 నుండి చేసేసాం. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బ్యాచ్లో చేరండి. బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే పేపర్ 1 డీటెయిల్స్ అని మెన్షన్ చేయండి. పేపర్ 2 మేనేజ్మెంట్ కామర్స్ డీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. అన్ని నోటిఫికేషన్స్ ఒకేసారి వచ్చి పడితే అందరికీ చాలా గుడ్ న్యూస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. వీడియో ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. జై హింద్.